షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల ఉపవర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ప్రతి రాజకీయ పార్టీ ఆహ్వానించింది. మీకు భారతీయ జనతా పార్టీ దీన్ని ఆహ్వానిస్తూ ఇది మోడీ కృషి వల్లనే ఈ స్థాయిలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది, మోడీ మద్దతు ఇచ్చిన అంశాన్ని మోడీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సుప్రీంకోర్టులో కూడా సమర్థించిన విషయాన్ని బీజేపీ చెప్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా 20 ఏళ్ల క్రితం ఇది నా విధానమే, నేనే వర్గీకరణ మొదలుపెట్టానన్నాడు. అది నిజం కూడా. కృష్ణమాదిగ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం దేశంలో అందరికన్నా ముందు ఇది అమలు చేస్తుంది, అందువల్ల క్రెడిట్ షుడ్ గో టు కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం అంటూ ప్రకటించారు. ఇప్పటివరకైతే లోక్ జనశక్తి పార్టీ బీజేపీ మిత్రపక్షమైన ఎల్జేపీ మినహా దాదాపు ప్రతి పార్టీ తీర్పును ఆహ్వానిస్తుంది. కానీ అదే సమయంలో ప్రతి పార్టీలోనూ గుబులు మొదలైంది. ఈ అంశం పైన ఎంత దాకా పోవాలి అని. మీకు నిన్న 10 టీవీలో డిబేట్, కర్టసీ 10 టీవీతో మీరు చూడండి ఈ డిబేట్ ఎలా జరిగిందో. ఈ జడ్జిమెంట్లో కోట్ చేసిన అడ్వకేట్ గోపాల్ శంకరన్ ఆయన పెట్టుకుని నేను ఆర్గ్యూ చేయించాను. ఓకే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక్కడే అడ్వకేట్ని పెట్టాను, ఆర్గ్యూ చేయించాను. అప్పుడు వెళ్ళినప్పుడు పార్టీ నుంచి నాకు చెప్పారు, నువ్వు వెళ్ళవద్దు, నువ్వు పట్టించుకోవద్దని చెప్పారు. ఓకే, అది రాజశేఖర్ తెలియదు, తెలుసు. తర్వాత మాట్లాడదాం. ఎందుకు ఈ గొడవ ఇప్పుడు? రాజశేఖర్ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఓకే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యూర్లీ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమా సార్? ఆ మాట ఎప్పుడైనా ఒక అది ఫ్యూడల్ పార్టీ మేము ఎప్పుడైనా విడుదల చేసామా చెప్పండి సార్. మేము ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని చెప్పామా? అంటే రాజశేఖర్ గారు అంటే వ్యతిరేకం అని చెప్పకపోయినా ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తారంటే వద్దని అన్నారంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్? కాదండి, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్? ఇంకా ఆ విధంగా మాట్లాడుతున్నారు. దానికి నేను సమాధానం నేను ఎలా చెబుతాను సార్? అది ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆ మాట అన్నారు, కానీ పార్టీ నిర్ణయం అనేది ఒకటి ఉంటది. ఇప్పుడు మాకు కూడా మాట్లాడతారు కదా, మాతో కూడా మాట్లాడితే పార్టీ తీసుకుంటే దానికి అనుగుణంగా రాజశేఖర్ గారు ఆల్రెడీ ఒక్క నిమిషం మీ దీని మీద రెస్పాండ్ అవుతున్నారు వరప్రసాద్ గారు. రాజశేఖరు మేమందరం ఒకరోజు ఈ విషయం మాట్లాడుతుంటే సజ్జల రాజశేఖర్నే తిట్టాడు, నువ్వు అరబాకు నోరు మూసుకొని చెప్పాడు. లేదండి, ఓకే, రాజశేఖర్ కోపంతో వచ్చాడు. మాట ఆయన ఎందుకంటారండి? నన్ను అంటారండి ఆ మాట. అంటే నేను ఏ ఒక్కరన్నా ముఖ్యమంత్రి స్థాయిలో మనిషి అన్నా కూడా నేను ఓర్చుకునే మనిషి. అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అనేటువంటి మాట ఆయన అనలేదు. అలా అంటే కూడా నేను కామ్కుంటే మనిషిని కాదు. నేను ఎవరిని లెక్క చేయను. తెలుసు, నువ్వు గట్టిగా మాట్లాడు. అగౌరవం జరిగిన తర్వాత నేను ఎవరిని వ్యతిరేకించావు కాబట్టి ఆయన ఆ మాట అనలేదు. నేను అంతవరకు సజ్జలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావు. అది దాన్ని ఆయన నైస్ గా మాట్లాడారు. అది తప్పితే కటుగా ఆ విధంగా మాట్లాడలేదు తప్పితే ఆయన ఇప్పుడు వర్గీకరణ అంశాన్ని వివాదం చేయొద్దు అనే రాజశేఖర్ ఇప్పుడు వివాదం చేయొద్దు అని మాట్లాడారు. కానీ అనవసరం డిబేట్, కానీ గట్టిగా మాట్లాడావు. నేను మాట్లాడి నేను కాదంటలేదు. ఇప్పుడు కాకపోతే ఆ అంశం ఇప్పుడు వద్దు అన్నారు ఆయన, అంతవరకే. ఇప్పుడు నన్ను వేరే విధంగా మాట్లాడితే నేనేం కామ్గా ఉండే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా ఈ డిబేట్లో డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజశేఖర్ల మధ్య జరిగిన డిబేట్. సో దాంట్లో వచ్చిన అంశం ఏంటి? దీనిపైన ఎక్కువ అడావుడి చేయకండి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మాకు ముందుగానే చెప్పారు అని డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రకటించారు. అయితే వరప్రసాద్ ఏమో కటుగా ఒక రకంగా చెప్పారు, అలా కాదు సౌమ్యంగానే చెప్పారంటూ
చెప్పిన విధానం పైన ఎలా చెప్పారన్న దానిపైన ఇద్దరు డిఫర్ అయ్యారు. కానీ వైసీపీ నాయకుడు కూడా అంగీకరిస్తున్నది ఏంటంటే దీనిపైన ఎక్కువ తక్కువ అడావుడి చేయొద్దని మాత్రం వైసీపీ చెప్పినట్లుగా కనబడుతుంది. అందుకే నిన్న కూడా వైసీపీ దీన్ని ఆహ్వానిస్తూనే అందరికీ న్యాయం చేసేలా అమలు చేయాలి అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా అందరికీ న్యాయం చేసేలా అమలు చేస్తామన్నాడు. అంటే వర్గీకరణకు తానే ఆద్యుడిని చెప్తూ కూడా అందరికీ న్యాయం చేసేలా అమలు చేస్తామన్నాడు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే టీడీపీ అయినా వైసీపీ అయినా అందరికీ న్యాయం చేసేలా అమలు చేస్తామంటున్నారు. ఎట్లా అమలు చేస్తారు అందరికీ న్యాయం? వర్గీకరణ చేస్తే ఖచ్చితంగా మాదిగలకు న్యాయం జరుగుతుంది, మాలలు నష్టపోతారు, మాలలు ఎక్కువ రిజర్వేషన్ ఫలితాలు పొందుతున్నారనే కదా మాదిగల పోరాటం. అందరూ సమానంగానే ఉంటే మాదిగలు ఎందుకు పోరాడతారు, మాలలు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఆల్రెడీ హర్ష కుమార్ ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాడు కూడా. మాలలు ఎందుకు వ్యతిరేకిస్తారు? మరి మాలలకు మాదిగలకు న్యాయం చేసేలా వర్గీకరణ ఎలా సాధ్యమవుతుంది? అంటే రాజకీయ పార్టీలు చాలా స్పష్టంగా దోబూచులాడుతున్నాయని క్లియర్గా అర్థమవుతుంది. వర్గీకరణ చేస్తే మాదిగలకు న్యాయం, మాలలకు నష్టం. ఎందుకు నష్టం అంటే వారు ఇప్పుడు ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారు కనుక. మరి ఇద్దరికి ఎలా న్యాయం చేస్తారో చంద్రబాబు నాయుడు అదే అంటాడు, వైసీపీ అదే అంటుంది. విచిత్రం ఏంటంటే రాజకీయ పార్టీలు ఈవెన్ బీజేపీ అదే అంటుంది. కారణం ఏంటంటే అందరికీ అన్ని కులాల ఓట్లు కావాలి. అందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు మాలల జనాభా ఎక్కువ, మాదిగల జనాభా తక్కువ. తెలంగాణలో ఇబ్బంది లేదు, దాదాపు 60% పైగా మాదిగలే. అందులో కాంగ్రెస్ పార్టీకి అసలే ఇబ్బంది లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు కూడా ఉన్నాయి, మాదిగలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు అని. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, ఎంపీ అభ్యర్థులు అందరూ మాలలే, మాదిగలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ అన్న విమర్శలు కూడా ఉన్నాయి కనుక ఈ వర్గీకరణ పైన కాస్త దూకుడుగా రేవంత్ రెడ్డి ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ సమస్య ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వర్గీకరణకు పునాదులు వేసిన రోజు ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలు జనాభా తక్కువేం కాదు. సో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన పరిస్థితులు మార్చేసింది. అందువల్ల ఇప్పుడు టీడీపీకి కూడా టెన్షన్ ఏంటి, దీనిపైన ఎక్కువ నొక్కితే, ఒకవైపే నొక్కితే మాలల ఓట్లు పోతాయి అనే భయం. నిన్న ఒక టీవీ ఛానల్ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందిన మా ప్రముఖ మాదిగ నేతల్ని డిస్కషన్కి రమ్మండి మీరు ఎందుకు అంటే వాళ్ళు తడపటాయించారని. ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వెల్కమ్ చెప్పడానికి కూడా తడపటాయించారని. మాకు పార్టీ ఆదేశం ఉంది, చంద్రబాబు నాయుడు చెప్పాడు సరిపోతుంది, కృష్ణ మాదిగనే ప్రకటించాడు సరిపోతుంది, మీరు ఎక్కువ హడావుడి చేయకండి అని. ఎందుకంటే మాదిగ నేతలు కనుక దీన్ని ఎక్కువగా ఆహ్వానిస్తే పోలరైజేషన్ మాలల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ భయం టీడీపీలో కూడా కనబడుతుంది. అందుకే ఆల్రెడీ మనం వెల్కమ్ చేసాం వద్దన్నా ఈ వర్గీకరణ తెలుగుదేశం పార్టీకి వర్గీకరణకు ఉన్న సంబంధం చరిత్రకు తెలిసిన అంశం, మాదిగలకు తెలియదు, అందరికీ తెలిసిన అంశమే. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకి ఆ క్రెడిట్ ఎలాగూ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్కువ మనం నొక్కి పలికితే మాలలో వ్యతిరేకత వస్తుంది. అందుకే మీరు ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అడావుడు చేయకండి, ఎక్కువ తక్కువ. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడో అందుకే పరిమితం కండి అని చెప్పారట. అలాగే తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న మాల నాయకులు కూడా డిబేట్లకే దూరం అయ్యారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాల నాయకులు కూడా డిబేట్లకు రమ్మంటే రాలే. సాధారణంగా ఈ తీర్పు వస్తే వెంటనే మాల నేతలు వ్యతిరేకించాలి. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మాల మహానాడులో ప్రముఖ పాత్ర పోషించి వివిధ రాజకీయ పార్టీలో నాయకులుగా ఉన్నవారు కూడా ఈ తీర్పును వ్యతిరేకించడానికి సాహసించలేదు. కారణం ఏంటంటే వాళ్ళ పార్టీలోమో వర్గీకరణకు అనుకూలం, వీరు మాత్రం సామాజికంగా వర్గీకరణకు వ్యతిరేకం. అందువల్ల రాజకీయ అవసరాల రీత్యా వర్గీకరణకు అనుకూలమైన పార్టీలు ఉన్నారు. కారణం ఏంటంటే వర్గీకరణకు వ్యతిరేక పార్టీ లోక్ జనశక్తి పార్టీకి లేదు. సో అందువల్ల ఏం చేయాలి మరి? తాము వర్గీకరణ సమర్థిస్తే తాము ఇప్పటిదాకా నర్చరీ చేసిన, కల్టివేట్ చేసిన మాల సామాజిక వర్గం తమకు దూరం అవుతుంది. కాదని వ్యతిరేకిస్తే పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇలా వివిధ పార్టీలో ఉన్న మాల నాయకులు, మాల మహానాడులో ప్రముఖ పాత్ర పోషించిన నాయకులు కూడా నిన్న టీవీ డిబేట్లకు దూరంగా ఉన్నారు. వాళ్ళు తప్పని కూడా అన్నాను నేను, వాళ్ళు తీసుకున్న స్టాండ్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సామాజికంగా ఒకవైపు ఉండాలి, రాజకీయంగా మరోవైపు ఉండాలి. అందుకే వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ
మౌనము అన్నిటికన్నా శ్రేయస్కరం, సైలెన్స్ అనేది బెటర్ అనే వైఖరి తీసుకున్నారు. అందువల్ల అక్కడున్న వాళ్ళకున్న సంక్లిష్ట పరిస్థితి, సెన్సిటివ్ సిచ్యువేషన్, నేను తప్పనంటలేను, ఉన్న సిచ్యువేషన్ మాత్రమే చెప్తున్నాను. అలాగే వివిధ పార్టీల్లో ఉన్న మాదిగ నేతలకు కూడా తీర్పును వెల్కమ్ చేస్తూనే ఎంత మాట్లాడాలో అంత మాట్లాడలేదు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో అనుకుంటాను చూశాను, బీజేపీ ఒకవైపు దీన్ని వెల్కమ్ చేస్తూ మోడీ వచ్చి మద్దతు ఇచ్చిందని గుర్తు చేస్తూ కూడా పార్టీ ఆదేశించింది ఎక్కువ కడావుడు చేయొద్దు, వ్యూహాత్మక మౌనం పాటించండి అని. పార్టీలో చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు తప్ప అందరూ దాన్ని నొక్కి చెప్పి ఇష్యూ చేయకండి అని బీజేపీలో కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ అయినట్టు వాళ్ళ పత్రికలో చదివాను. కిషన్ రెడ్డి మాట్లాడారు అక్కడికి చాలు అని. అంటే ఈ తీర్పు వల్ల వచ్చే పొలిటికల్ బెనిఫిట్ ఏమో పార్టీలు పొందదలుచుకున్నాయి, కానీ ఈ తీర్పు వల్ల జరగబోయే పొలిటికల్ డ్యామేజ్ ఏమో నియంత్రించదలుచుకున్నాయి. అందుకే ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసేటువంటి పనిలో పార్టీలు పడ్డాయి. సో సుప్రీంకోర్టు తీర్పు ఒక రకంగా పార్టీలన్నిటికీ ముందు నుయ్యి వెనుక గోయి అనేటువంటి రీతిలో సమస్యగా మారిపోయింది. అందుకే ఎటు మాట్లాడితే ఎవరు దూరమవుతారో అనేటువంటి టెన్షన్ ఇవాళ పార్టీలలో స్పష్టంగా కనబడుతోంది.